మరి రోజు రోజుకు పరిస్థితులు కఠినంగా ఉంటాయి. రకరకాలుగా అది నీకు అర్థమవుతలేదు కానీ అవి జరుగుతున్నాయి. తెగులు సంచరిస్తున్నాయి, మరణాలు సంచరిస్తున్నాయి, మరి హఠాత్తు జరుగుతూ ఉన్నాయి లోకమంతా. అవి నువ్వు రోజు వింటే దడబుట్టుకొస్తావు. యేసుబాబు చెప్పిండి ఇవన్నీ. కానీ దేవుళ్ళు నువ్వు ఉంటే ఇవన్నీ నీ దగ్గరికి రావు. మన నీ దగ్గర రాకుండా ఉండడానికి ఏంటిదంటే కారణము నువ్వు బాగుంటావు. బాగున్నప్పుడు నువ్వేం చేయాలా? దేవుని సంకల్పాలు మనం నెరవేర్చాలి. దేశం అంతా మరి నా పేరు పెట్టు నా జనులు వాళ్ళు తగ్గించుకొని, అంటే దేవుని నమ్ముకున్న ప్రజలు, మన లోకం నుంచి మనం ఏర్పరచబడ్డాం నిజమే, కానీ లోకానికి మనకేముండాలా? వ్యత్యాసాలు ఉండాలా. లోకం నుంచి నువ్వు ప్రత్యేకింపబడినప్పటికీ లోకంలో పాపం ఉన్నది, చెడు ఉన్నది, శాపం ఉన్నది, అక్రమం ఉన్నది, అన్యాయం ఉన్నది, మోసం ఉన్నది, అబద్ధం ఉన్నది, స్వార్థం ఉన్నది, ద్వేషం ఉన్నది, అసూయ ఉన్నది, గర్వం ఉన్నాయి. ఇవి సంచరిస్తున్నాయి. వీటికి వ్యతిరేకంగా బ్రతకాల అంటే వాటికి దూరంగా ఉండాలా. అవి నీ దగ్గర రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ప్రయత్నం ఏం చేస్తూ ఉంటాయి? నీ లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సాతాను ఎట్లా చూస్తున్నా అంటే ఎవరు మింగుతామా అని గర్జించి సింహలే వాడు పరుగులు తీస్తూ ఉన్నారు. వాడు ఇది ఎక్కడ ఉన్నది? అంతటా ఉన్నది. నువ్వు మందిరంకు బయటికి వెళ్తే అంతటా అదే ఉన్నది. కానీ దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనకు మనం ఏం చేయాలా? భద్రపరచుకోవాలి. ఒకవేళ అనుకొని జరుగుతున్నాయి, నీ నుంచి ఏదో పొరపాటు అయిపోయింది, వెంబడి నువ్వేం చేయాలా? పశ్చాత్తాపడాలా. అదేం చేయాలంటే ప్రభా నన్ను క్షమించు, నన్ను బాగు చేయి. ఓ దైవజనుడు ఏమంటారంటే నువ్వు ప్రార్థించకపోతే కూడా పాపమే, నువ్వు వాక్యం చదవకపోతే కూడా పాపమే, సరైన సమయంలో సరైన చేయకపోతే కూడా పాపమే. కాబట్టి తప్పకుండా మనము దేవునికి దగ్గరుండి బ్రతకాలి. మనం దూరం ఉండి దేవునికి వేరుగా ఉండి నువ్వు బ్రతకాలేవు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నంటే భూమి మీద నీకు జయం ఇవ్వడానికి. మొదలుగా దూతలు పడిపోయారు, రెండోదిగా భూమి మీద ఎవరు పడిపోయారు? మనిషి పడిపోయారు. మనిషికి తిరిగి దూతల కొరకైనా రక్తం చిందించలేదు, కానీ తన రూపులో ఉన్నటువంటి మన కొరకు మరి జయమించి పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన మన కొరకు ఏం చేశాడంటే శిలువ మీద రక్తం కాల్చి ప్రాణం పెట్టి సమాజపడి తీర్లేశాడు. నీ జీవితంలో నువ్వు జయం అందుకోవాలనుకుంటే ఉన్న ప్రతి విషయంలో ప్రతి మనిషికి పోరాటం ఉంటుంది. నువ్వు పరిచయం చేయవచ్చు, పని చేయవచ్చు, ఉద్యోగం చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు, సంఘంలో బాధ్యత తీసుకొని మరి పరిచయం చేయవచ్చు. వీటన్నిటిలో నువ్వు జయశాలి ఉండాలంటే ఆయన శక్తి, ఆయన అభిషేకం నీకు అవసరం. ఆయన అభిషేకం లేకపోతే నువ్వు భూమి మీద జయశాలిగా ఉండలేవు. అంతేకాకుండా నువ్వు తృప్తిగా బ్రతకలేవు, అంతేకాకుండా ధైర్యంగా ఉండలేవు, అంతేకాకుండా నీకు శాంతి సమాధానము ఉండదు. నువ్వు ఆయనకు వేరుగా ఉంటే నీకు తిండి కూడా నీకు పట్టదు. ఏదో కోల్పోయినట్టు ఏదో భయం దరదర పుడుతూ ఉంటారు. మరి అందులో ఎన్నో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్ముకోక మునుపు ఆ పరిస్థితి ఎదురైంది కాబట్టి నేను నిజమైన దేవుణ్ణి వెతికినాను. నేను సరైన సమయంలో నాకు దేవుడు దొరికిండు. ఆశగల ప్రాణంలో తుత్తుపరిచాడు. భూమి మీద కానీ పరలోకంలో కానీ శ్రేష్టమైంది, పరిశుద్ధమైంది, ప్రత్యేకమైంది దేవుడు తప్ప ఇంకేది లేదు నాకు తెలిసినంత మాట. హల్లెలూయా. మరి నువ్వు ఇప్పటివరకు ఏదనుకో నాకు తెలియదు, నేను రుచి చూసి చెప్తున్నా. మరి చాలా నాకు తెలుసు. భూమి మీద ప్రత్యేకమైనది ఏదన్నా ఉంది అంటే యేసుప్రభువే, ఆయన పొందు మాత్రమే. పరలోకంలో ఏదన్నా ఉందా అంటే ఆయన మాత్రమే. హల్లెలూయా. పరలోక అనుభూతులు నువ్వు అనుభవించాలంటే ఆయనతో స్నేహం, ఆయనతో సహవాసము చేయాలి. దీనికి ధర చెల్లించే అవసరం లేదు, నువ్వు ధర చెల్లించే అవసరం లేదు. ఒక్కటి నువ్వు ఏం చేయాలంటే ఆయన నమ్మాలి, అంతే నువ్వు. హల్లెలూయా. నమ్మకంతో భూమి మీద ఏదన్నా చేస్తున్నామంటే, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నామంటే నమ్ముతున్నామా లేదా? అక్కడ ఉన్నటువంటి యజమానాన్ని నమ్ముతున్నామా? వాళ్ళ సంస్థ నమ్ముతున్నాం. నేను రోజులు పని చేస్తాం, వాడు మనకేమి ఇస్తారని చెప్పి జీతం ఇస్తారని చెప్పి
నమ్మకం. అయితే దేవుడు మనల్ని మన కొరకు ఏం చేసిండు? 2000 సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మ చేత ప్రవచనాలు అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా కన్యైన మరియమ్మకు పుట్టిండు. ఇది మెయిన్, నువ్వు నమ్మాల. చాలామంది పుట్టలేదు అంటారు, ఇది నమ్మాలి ప్రత్యేకంగా. ఎవరు ఏమన్నా అవనుకున్నా నువ్వు నమ్మాల. యేసు ప్రభు నామం లోపల పరిశుద్ధాత్మలో మరి మరియమ్మకు పుట్టిండు, ఆయన పరిశుద్ధంగా జీవించండి. ఇది ధ్యానించాలి ప్రతిరోజు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికిండు? 33.5 సంవత్సరాలు బతికిండు. 30 సంవత్సరాల లోకానికి మరుగా ఉన్నాడు ఆ యేసు ప్రభు. పరిశుద్ధంగా జీవించండి. ఎటువంటి పాపం లేదు, మచ్చ లేదు, డాగు లేదంటే ఎవరన్నా బతికి భూమి మీద అంటే శరీరీతిగా యేసు ప్రభు మాత్రమే. అంతేకాకుండా సూచక్రియలు, అద్భుతాలు భూమి మీద శరీరధారి ఆయన జరిపించండి. బలమైన కార్యాలు చేసిండు. సచ్చినోడు 4వ రోజుకు లేపిండు యేసు ప్రభు మాటతోటి. కుష్ఠరోగిని చేయబెట్టి బాగు చేసిండు. నోటి మాట వల్ల చాలామంది బాగైపోయారు. ఆయన చెంగు ముట్టుకుంటే బాగైపోయారు. అంతేకాకుండా పాపుల కొరకు నేను వచ్చానని చెప్పిండు. పాపులనే ఆయన సేవ తెచ్చుకున్నాడు. ఎవరైతే పశ్చాత్తపడి ప్రభువా నేను పాపి, నన్ను క్షమించు, నన్ను బాగు చేయంటే వాళ్ళు పాపం క్షమించడమే కాకుండా వారికున్న బలిందుకు విడిపించండి దేవుడు. అంతేకాకుండా పాపులందరి కొరకు, మనందరి కొరకు శిలువ మీద రక్తము చిందించిండు. ప్రాణం పెట్టి సమాజపడి తిరిగి లేచాడు. మృత్యుంజయుడు భూమి మీద ఎవరయ్యా అంటే యేసుప్రభు తప్ప ఎవరూ లేరు. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన పరలోకము చేర్చబడుతూ పైనుండి మీరు శక్తి పొందేంత వరకు మీరు ఒక దగ్గర కూడుకొని ప్రార్థన చేయండి. నేను నా పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తా. నన్ను అడగండి, మీకు ఆత్మను పంపిస్తా. నేనైతే అభిషేకం ఉండి భూమి మీద కార్యాలు చేసినో అభిషేకాన్ని మీ మీదకి పంపిస్తా. అప్పుడు నా నామములో మీ ద్వారా కూడా అటువంటి కార్యాలు జరుగుతాయి. మరి ఇప్పటి వరకు శరీరకి ఉన్న మీతోటి, కానీ నా ఆత్మను మీ మీద పంపించినప్పుడు మీ పక్కన నేను ఉంటా. హల్లెలూయా అని చెప్పినట్టుగా ఆయన పరలోకం పోయిండు. తర్వాత ఆయన భక్తులు, ఆయన ఏర్పరచుకున్నటువంటి అపోస్తలు ఒక దగ్గర సమకూర్చబడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ పెంతెకోస్తు అనే దినమున వాళ్ళ మీద వచ్చింది. కొన్ని రోజులు చేసిన వాళ్ళు ఎట్లా చేసిరంటే ఒక్క మనసు కలిగి, ఒక్క హృదయం కలిగి ప్రార్థన చేసింది. దేని కొరకు అంటే ప్రభువా నీ ప్రజలమైన మా కొరకు ఏదైతే వరంగా ఇస్తానో ఆ పరిశుద్ధాత్మను మా మీదకి పంపించు ప్రభువా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు సకలం మనకు ఏం చేస్తారట? బయలుపరుస్తారట. హల్లెలూయా. కొన్ని విషయాలు బయలుపరిచింది యేసుప్రభు తన శిష్యులతో 3.5 సంవత్సరాల నుండి కొన్ని విషయాలు బయలుపరిచారు. అన్నీ బయలుపరచడానికి వీలుండదు. అన్నీ ఒకటే దినం నేర్చుకోలేము. ఒకటే దినం పరిశుద్ధ గ్రంథం చదివేస్తామా? చదవలేం మనం. అయితే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏ సంగతులు యేసు చెప్పిండో చెప్పలేదు అవన్నీ కూడా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే వాళ్ళు ప్రార్థించినప్పుడు కొన్ని రోజులు చేశారు. దేని కొరకు చేశారు? పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత అభిషేకిస్తాను. యోహాను భక్తులు మాత్రం నీటి బాప్తిసం ఇచ్చింది. కానీ మరి యేసు ప్రభు పరిశుద్ధాత్మలు బాప్తిజం ఇస్తానని కాబట్టి ఆయన మృత్యుంజయుడు ఎంతవరకు ఇదే చెప్పిండు, నేను నా ఆత్మను మీ మీద కుమారిస్తా, అంత్య దినమున చివరి దినం ఏది ఇస్తానో అది ఇస్తా, అగ్ని చేత అభిషేకిస్తా అని చెప్పాడు. దేని చేత? పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించినప్పుడు మనకు సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రం చేస్తారు, బోధిస్తారు పక్కకుండి దేవుడు. అయితే వాళ్ళు ప్రార్థించినప్పుడు పెంతెకోస్తు దినంన అగ్నిలాగా వాళ్ళ మీదకి అభిషేకం వచ్చిందట. అప్పుడు వాళ్ళు భాషలు మాట్లాడారట. స్వస్థతలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. ఒక చిన్న ఆడ బిడ్డకు భయపడినటువంటి పేతురు కూడా మరి ఆ భయము ఆయనను వదిలిపెట్టి పారిపోయి ధైర్యంగా కొన్ని వేల ప్రజల ముందు యేసు ప్రభు గురించి ప్రకటించిండు ఆయన. మరి నువ్వు ధైర్యంగా బ్రతకాలంటే, శక్తివంతులు బ్రతకాలంటే, పాపం లేకుండా బ్రతకాలంటే, దేవుని చిత్తాంశం బ్రతకాలంటే ఆయన ఆత్మ నీ మీద ఉండాలి. ఆయన ఆత్మ నీ పైకి రావాలా. అలాగే ఎటువంటి ఆత్మ అంటే కొలతకు మించిన అభిషేకం వస్తుంది మన మీదకి అడిగినప్పుడు. 2 పాలు ఎలియా ప్రవక్తకు, 2 పాలు ఎలీషా భక్తులు అడిగింది, కానీ అది నా వశంలో లేదు, నేను ఇవ్వలేనని చెప్పాను.
కానీ నన్ను చూసినప్పుడు వరమున చేర్చబడే ముందు నన్ను చూస్తే అది నువ్వు పొందుకుంటావు. మరి ఏలియా ప్రవక్త మరణం చూడలేదు. ఆయన కొరకు పరలోకం నుంచి ఏమొచ్చింది? అగ్నిరథాలు వచ్చినాయి. అగ్నిరథాలు ఆయన వెళ్ళిపోయాడు. మరి లోకరీతిగా అగ్ని కాల్ చేస్తుంది మనిషిని. ఆయన అగ్నిరథాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన కాలిపోలేదు. ఆయన అంత మంటలాగా మండిండు ఆ భక్తుడు, ఆ ప్రవక్త. హల్లెలూయా. మనం మండొచ్చా? మండలేమా? మండొచ్చు. ఎందుకంటే ఆయన ఒకంత అభిషేకం